హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సో ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ట్రేడింగే కాకుండా కొన్ని థింగ్స్ కూడా మాట్లాడతా అని చెప్పాను ముందు వీడియోలో. సో ఈరోజు ఒక థింగ్ చాలా డిస్టర్బ్ చేసింది. బేసికలీ ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ వీడియో చూస్తే కనకదుర్గ టెంపుల్కి ఈరోజు వెళ్ళారు, 24th of September. ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క వర్డ్ కరెక్ట్. ఏమవుతుందంటే ఇప్పుడు తిరుపతి లడ్డులో థింగ్స్ యాడ్ చేస్తారని ఒక ఇష్యూ అయింది కదా, ఎవ్వరు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న ట్రోల్, ఈ జానీ మాస్టర్ ట్రోల్స్ కానీ అవన్నీ రపరపానికి అన్ని యూట్యూబ్ ఛానల్లో అవే స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఓకే, హిందువులు అందరూ హర్ట్ అయ్యే ఇష్యూ. ఇప్పుడు నేను కూడా ఫీల్ అయ్యి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి, కానీ నేను మనుషుల సిట్యువేషన్స్ చూస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఒక పోస్ట్ చేస్తాం, లేకపోతే ఒక ధర్నా చేస్తామా, లేకపోతే న్యూస్ ఛానల్లో వెళ్ళి డిబేట్ చేస్తామా? ఏం చేస్తే కరెక్ట్ మీరే చెప్పండి. నా పర్సనల్ థింగ్లో ఏమనుకుంటున్నా అంటే అందరు జనాలు వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్లో బిజీగా ఉన్నారు. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు, కానీ యాక్షన్గా ఏం చేస్తారని నాకు కూడా క్లారిటీ వస్తుంది. బేసికలీ అట్లా చేసిన వాళ్ళ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఈ ఆలోచన థింక్ చేసిన పర్సన్, లడ్డులో ఇది వేద్దాము అని ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తాడు అని వాడిని శిక్షించాలి ఫస్ట్లీ. సెకండ్లీ వాడిని శిక్షించింది జనానికి అందరికీ తెలవాలన్నమాట ఏం శిక్ష పడ్డదని. సో దట్ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఉంటుంది. సో ఇది ఒక్కటి చేయగలుగుతాం మనము. బట్ నాకేమనిపిస్తుంది అంటే మన జనరల్ పబ్లిక్ కూడా ఒక టీమప్ ఉండాలి. మేబీ హిందూయిజంలో కానీ అన్ని రిలీజియన్స్ నేను ఒకటే అని భావిస్తాను. బట్ ఒక యూనిటీ అనేది ఉండాలి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు డెలికసీ తోటి సెన్సిటివ్గా మాట్లాడే, ఉట్టిగానే ఇది అయింది మనోభావాలు దెబ్బ అట్లా కాకుండా యాక్షన్ తీసుకోవాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి, జనాలకు శిక్ష పడాలి. ఎవరైతే కావాలని చేస్తారో, కావాలని కొంతమంది ఉంటారు, వాళ్ళకి శిక్ష పడాలి. అది ధర్మం. అది మన డిఎన్ఏలో ఎట్లాంటి డిఎన్ఏ మనదంటే, సీతని ఎత్తుకుపోయినప్పుడు మొత్తం దేశాన్ని మంట పెట్టిన డిఎన్ఏ నుంచి వచ్చినాం మనం. ఇప్పుడు అట్లా చేయలేము. ఇప్పుడు ఒక మనిషిని చంపలేము, ఒక ఇది చేయలేము, ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. కానీ మన డిఎన్ఏ అది. ఓకే, సో అట్లీస్ట్ మనం అంతుగా ఇలాంటి చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకున్నాము. ఆ శిక్షించడానికి మీ ప్లాట్ఫామ్లో ఏదైతే అది. బేసికలీ ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన, నాకు డేకి మొత్తం ఏదో ఒక వర్క్ ఉంటుంది. యూట్యూబ్ జాయినింగ్ కానీ, నా జాబ్ కానీ, నా హెల్త్ ఇష్యూస్ కానీ. ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు, అయినా నేను వీడియో చేస్తున్నా. ఒకవేళ నాకే కనుక నా లైఫ్ మొత్తం కంఫర్ట్ ఉందనుకోండి, అంతా సెట్ అయిపోయింది, నేను ఒక్కరిని ఉన్నా అనుకోండి బయట, నేను డెఫినెట్గా తప్పు చేసిన ఇంటికి పోతుండే 100%. కానీ ఇప్పుడు నాకు ధైర్యం లేదు, ఎందుకంటే నేను ఒక్కరినే ఉన్నా. నేను ఒక్కనే వెళ్ళగలుగుతా. బట్ ఒక యూనిటీ తోటి అందరు జనాలు కలిసి వెళ్తే ఆ పవర్ ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక్కనే వెళ్దా అంటే అందరు వెళ్ళగొట్టేస్తారు, పోలీసులు వచ్చి వెళ్ళిపో అంటారు, ఆ కేసు సాల్వ్ అయిపోయింది ఇది అంటారు. కానీ ఆ శిక్ష పడిన పర్సన్ గురించి జనాలకు తెలవాలి, శిక్ష పడిందని తెలవాలి. సో దాన్ని నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఉంటుంది. ఓకే, సరే మనం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం. కానీ మధ్యలో నేను ఇట్లాంటి థింగ్స్ మాట్లాడుతుంటాను, ఎందుకంటే నేను ట్రేడింగ్ పార్ట్ ఆఫ్ ద థింగ్, కానీ నా పర్సనాలిటీ కొంచెం డిఫరెంట్. నేను పిచ్చిగా వేరే థింగ్స్ కూడా నాన్ హ్యూమన్గా ఆలోచిస్తాను, మనిషిలాగా ఆలోచించాను. ఎందుకంటే మనిషి చంపడం తప్పని చెప్తాడు, కానీ అదే రోజు కోడి చంపుకొని తింటాడు. సో మనిషిలాగా ఆలోచించడం కరెక్ట్ కాదు. మనం ఓవరాల్గా అన్నిటికీ ఈక్వల్గా ఆలోచించాలి. ఒక లైఫ్ అన్నప్పుడు చీమ కూడా లైఫే. ఓకే, కాక్రోచ్ కూడా లైఫే. కాక్రోచ్ ఖరాబ్ చేస్తుందండి, మన ఇంట్లో సామాన్లు తినేస్తాయంటే అది కూడా భూమి మీద బతకడానికి వచ్చింది. నువ్వు చెట్లు కట్ చేసి ట్రీస్లోకి వెళ్ళి ఫ్రూట్స్ తెంపుకొని తినావా? సరే, ఆఫ్ టాపిక్. కానీ సరే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఇందాక ట్రేడింగ్ తీసుకున్నా, మర్చిపోయినా. ఒక పొజిషన్ తీసుకున్నా, స్టాప్లో సెట్ అయిపోయింది అనుకుంటా. నేను యాక్చువల్లీ మార్కెట్ కిందికి పోతుందని తీసుకున్నాను, ఎందుకంటే పొద్దు నుంచి మార్కెట్ కిందికి పోతుంది. ఇప్పుడు నాకు ఎందుకో మార్కెట్ మళ్ళీ పైకి పోతా అనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ చేసింది అది. సో మేబీ కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నేను వెంటనే ఒక ట్రేడ్ తీసుకుంటా. ఓకే, 8 క్వాంటిటీస్ తీసుకుంటా. సో ఏం చేశానంటే నేను మార్కెట్ ఇక్కడ నుంచి పైకి టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్లీ ఓవరాల్ పొద్దు నుంచి కిందికే పోతుంది. చూసినట్టు అయితే మీరు ఈరోజు 24th కదా, చూడండి 9:15 నుంచి పైకి వెళ్ళింది.
మళ్ళీ ఆడికెళ్ళి రిజెక్షన్ తీసుకుని కిందికి వస్తూనే ఉంది. మళ్ళీ ఈడొక సపోర్ట్ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు నేను 1 minute పెట్టా కానీ మీరు 5 minutes పెట్టినా చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. కరెక్ట్ అక్కడ ఆగి పైకి వెళ్తుంది. ఓకే, ఇది వెళ్తే ఈడి దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మనము ట్రేడ్ అయితే తీసుకున్నా, ముందు కిందికి పోతుంది తీసుకున్నా, నాకు లాస్ అయిపోయింది 1300. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుందని తీసుకున్నా. దీన్ని కాసేపు హోల్డ్ చేద్దాం. ఐ గెస్ అది మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం. 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనం ఎక్కడ కొన్నాం, 131కి కొన్నాము. ఓకే, 131కి కొన్నాము. ఈ ట్రెండ్ లైన్ ఒకటి బ్రేక్ అయితే పైకి వెళ్తుంది మార్కెట్, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. ఇదిగోండి ఇంకొక ట్రెండ్ ఉంది, దీన్ని బ్రేక్ అయిపోయింది అనుకోండి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, నేను ఎక్కడ ఉన్నానో చూపించేస్తా. 131కి తీసుకున్నా, మన స్టాప్ లాస్ ఇదే అవుతుంది. ఓకే, 128 విల్ బి అవర్ స్టాప్ లాస్. మన ప్రాఫిట్ 150 షుడ్ బి అవర్ ప్రాఫిట్ యాక్చువల్లీ, ఎందుకంటే బట్ ఓకే ఇక్కడ పెట్టుకుందాం ప్రాఫిట్. ఓకే, అక్కడ ఎందుకంటే కొంచెం మార్కెట్ ఇష్టం వచ్చినట్టు పోతుంది చూడండి, మళ్ళీ ఎందుకు వచ్చిన ట్రై చేస్తుంది. ఇక్కడ కింద ఉంది కదా, ఇది టచ్ అయిపోతే మనం ఎగ్జిట్ కొట్టేద్దాం. ప్రాఫిట్ ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఓకే, దిస్ ఈజ్ అ స్టాప్ లాస్, దిస్ ఈజ్ అ ప్రాఫిట్. ఓకే, నేను స్టాప్ లాట్ పెట్టాను ఇప్పుడు కరెంట్లీ, జస్ట్ వెయిట్ చేస్తా ఎందుకంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక్కడికి వెళ్ళంగానే నేను ఎగ్జిట్, ఇక్కడ ఎంత ఉన్నా నేను ఎగ్జిట్ బుక్ చేసుకుంటా. ఓకే, సో 25,900 ఇన్ ద మనీ కాల్ తీసుకున్నాను నేను. ఓకే, కరెంట్ మార్కెట్ 25,008 దీంట్లో నడుస్తుంది. మీరు ఓవరాల్గా చూసినట్టయితే మార్కెట్ పొద్దున్న నుంచి కిందికే పోతుంది, కానీ మీరు నేను గమనించేది ఏంటంటే టాటా స్టీల్ చూడండి, మొన్నటికెళ్ళి ఫుల్ లాసెస్ నడుస్తుంది అనమాట. నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను టాటా స్టీల్లో, ఇప్పుడు చూడండి 159లో నడుస్తుంది. ఈరోజు చూసారా, ఈ హైకి వెళ్ళిపోయి రుప్పు మన హైకి వెళ్తూనే ఉంది. నేను దీంట్లో 107 క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే అన్నిటికన్నా ఇదే టాటా స్టీల్. ఓకే, అన్నిటికన్నా ఇదే లాస్లో ఉండేమన్నమాట. ఇప్పుడు ఇదే ప్రాఫిట్లో చూపిస్తుంది, 500 ప్రాఫిట్, 107 క్వాంటిటీ. ఐఆర్బి నిన్న తీసుకున్నది 308 క్వాంటిటీ తీసుకున్నా, అది లాస్ట్లో నడుస్తుంది. రౌండ్ టైంలో ఉన్నా, బట్ ఇట్స్ ఓకే, అది పైకి వెళ్తుంది, అది లాంగ్ టర్మ్ కోసం. మిగతా అంతా టెస్టింగ్కి పెట్టుకున్నాం, ఒక్కొక్కటి టైపర్స్ టెస్టింగ్కి. ఓకే, ఓవరాల్ మనది నియర్ టు 39,000 40,000 ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంది. దాంట్లో ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ -192. ఓకే, ఓకే, కరెంట్ పొజిషన్కి వద్దాం మనం. టాటా స్టీల్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు యాక్చువల్లీ. టాటా ఇస్ స్ట్రాంగ్, దాని మార్కెట్ క్యాప్ 1 lakh crore కన్నా పైన ఉంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, యూజువల్లీ 100 crores కన్నా కింద ఉంటే ఇట్స్ నాట్ అ గుడ్ కంపెనీ. 500,000 crores కన్నా ఎక్కువ ఉంటే బెస్ట్, వెరీ గుడ్ కంపెనీ. సో ఇది ఆల్మోస్ట్ 1000 కూడా ఇంకా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ 10,000 crores ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఓవరాల్గా అయితే మార్కెట్ పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, వచ్చిన ఈ దాకా వస్తుంది. ఓకే, సో కరెంట్లీ మార్కెట్ అయితే పైకి వస్తుంది. నైస్ నైస్, ఇక్కడికి వెళ్ళైతే మంచిగా పొజిషన్ తీసుకుంది. 25,900 పెట్టి చూసుకున్నాను దీంట్లో. ఓ మళ్ళీ కింద పడుతుంది, పైకి పోయింది సూపర్గా, 137 పోయింది. చాలా చెడ్డ క్యాండిల్, బ్యాడ్ క్యాండిల్, ఇట్లా రావద్దు యాక్చువల్లీ. చూద్దాం, ఇంకా 2 minutes ఉంది కదా, అది ఎక్కడ క్లోజ్ అవుతుంది చూద్దాము. 15 minutes చూసుకున్నట్లయితే మంచిగా బాటమ్ తీసుకుని పైకి ఉంది. ఓకే, మేబీ పైకి వెళ్ళాలి, ఇది చూద్దాం ఏం జరుగుతుంది. కమాన్, ఇది కట్ అయిందంటే కొంచెం రిస్క్. ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి 25,000 to 25 దాకా వచ్చి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయిపోయింది, కొంచెం కిందికి వస్తుంది ఇప్పుడు. చెప్పలే, ఐ థింక్ వీ హ్యావ్ టు కట్ అవుట్ దిస్ ట్రేడ్. 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. ఐ థింక్ చాలా బ్యాడ్గా రివర్స్ అవుతుంది, డిస్టర్బ్ కనిపిస్తుంది సరిగా. సరే 1 minute టైం ఫ్రేమ్లో చాలా కిందికి వస్తుంది. మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చి వీడి దాకా పోయింది, కానీ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఎందుకు ఇట్లా
రిలయన్స్ ఈరోజు పడుతుంది అబ్బా. రిలయన్స్ పైకి తీసుకెళ్ళి కానీ మళ్ళీ అదే కిందికి తీసుకొస్తాం. బ్యాడ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. కమాన్. ఈరోజు మార్కెట్ కూడా నాకు ఎందుకు ట్రేడింగ్ చేసే మార్కెట్ లాగా అనిపిస్తలేదు ఎందుకు. నేను రాంగ్ టైంలో స్టార్ట్ చేశాను ట్రేడింగ్. 11:30. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ టు కట్ దిస్ ట్రేడ్. నేను కట్ చేస్తున్నాను ఈ ట్రేడ్, ఎందుకంటే ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇది కట్ అయిందంటే మరీ ఎక్స్ట్రీమ్గా కింద పడిపోతుంది అనమాట. సో నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఓకే, యాజ్ ఐ సెడ్ 128 రీచ్ అయిపోయింది. ఎగ్జిట్. 2000 లాస్ట్లో ఉన్నాం కరెంట్లీ. ఓకే, కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు ఇప్పుడు. 8 క్వాంటిటీ ఇప్పుడే తీసుకోవద్దు, కొంచెం పైకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఓకే, ఇట్లా కిందికి కొట్టింది కదా, ఇట్లనే మొత్తం పోదు, కొంచెం పైకి వచ్చి కిందికి పోతుంది. సో దానికోసం ఓకే 143 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే. ఓకే, ఇంకా కొంచెం కిందికి వచ్చి పోతుంది. నేను చూడండి, నేను తీసుకున్నా అప్పుడు లాస్ అయింది, ఇప్పుడు కిందికి వస్తుంది. ఓకే, ఇది ఇంకా కిందికి పడుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇట్స్ గుడ్ టైం టు టేక్. కొనుక్కున్నా నేను, కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇంకా కిందికి వెళ్తుంది. నా దగ్గర ఇంకా క్వాంటిటీ ఉన్నాయి కానీ యాడ్, బట్ మన దగ్గర లేదు కాబట్టి అందుకే తీసుకున్నా. ఓకే, ఇది చూడండి, ఇక్కడ దాకా పడుతుంది. ఒకవేళ ఇది కట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతే వినేవాను, కానీ హై ఛాన్సెస్ ఇస్ దాట్ ఇది ఎండ్ అయింది చూడండి, క్రేజీగా ఎండ్ అది. ఈడ ఎంత కావాలంటే అంత మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే కిందనే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది కానీ అంత స్ట్రాంగ్గా లేయర్ అనిపిస్తుంది నాకు. ఒక్కసారి ఇది కింద పడ్డదంటే ఈడ దాకా వెళ్తుంది. లెట్స్ వెయిట్. ఓకే, 1 మినిట్ చార్ట్లో చూసుకుందాం. ఓకే, కరెక్ట్ ఈడ ఆగింది. ఇది కట్టే పైకి వెళ్తే ఈడ దాకా వెళ్తుంది. ఇక్కడ 163 దాకా వెళ్తుంది. మనం పొజిషన్స్ పెట్టుకుందాం. నేను ఏడ తీసుకున్నా 143 అనుకోండి. ఓకే, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ మన ప్రీవియస్ లాస్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఓకే, చెప్పలేను నేను ఇంకా కిందికి పోతానని. ఇది 25,800 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. చాలా పెద్ద ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే పైకే ఉంది, కానీ మరీ ఒకటేసారి పైకి వెళ్ళదు కదా, కొంచెం బ్యాకప్ తీసుకుంటారు. సో అదే ఈ పొజిషన్. 25,800 దాకా వెళ్ళిందా ఈరోజు? నైస్. సో 800 వచ్చేసాము, -800. కమాన్ ఇక్కడ ఉంది. ఒక మంచి పుల్ ఇచ్చేసింది అనుకోండి, నేను ఎగ్జిట్ కొట్టి కొత్త ట్రేడ్ తీసుకుంటా. ఇదైతే వెరీ గుడ్గా కిందికి వస్తుంది. ఇంకా కిందికి అయితే వెళ్ళాలి. కమాన్ 141. కమాన్, దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుందాము, ఎందుకంటే ఇది 1151 131కి చాలా దూరం అయిపోతుంది స్టాప్ లాస్ యాక్చువల్లీ. కిందికి వాడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీకి చూడండి ఇక్కడ ఆగి ఉంది. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇచ్చేస్తే కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ బ్రేక్ ఇస్తారు లేదా చూద్దాం. నిఫ్టీ కింద వాడు ఇది చూడండి, 5 మినిట్స్ చార్ట్లో ఎట్లా ఉంది. ఇది బ్రేక్ అవ్వాలి, మళ్ళీ వస్తుంది.
నాకు తెలిసి కింద పడుతుంది అనుకుంటున్నా, ఇంకా ఇక్కడ దాకా వెళ్తుంది, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ బ్రేక్ అయితే చాలా బాగుండేది, వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడ్డది. సో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈరోజు, పెట్టుకోండి. ఈ ఓవరాల్ మార్కెట్ చూసినా మీరు మొత్తం రెడ్లోనే ఉంది ఆల్మోస్ట్. ఈ చిన్న చిన్న ఈ టాటా స్టీల్ ఇవి గ్రీన్లో ఉంది. ఓకే, చూద్దాం. ఓకే, మళ్ళీ మన ప్రాఫిట్ పైకి వస్తుంది, అంతే ఇది కిందికి వస్తుంది. ఓకే, పడితే ఇది ఇక్కడ దాకా పడుతుంది యాజ్ పర్ మై వ్యూ. ఇక్కడ ఒకవేళ దాటింది అనుకోండి, ఈజీగా అది ఇక్కడ దాకా వస్తుంది. కానీ మనము జాగ్రత్తగా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ప్రాఫిట్ తీసుకున్నాం, మళ్ళీ కావాలంటే ట్రేడ్ చేద్దాం. ఓకే, కరెంట్లీ అయితే ఇదే ట్రేడ్ నడిపిస్తా. పాజ్ చేస్తా, వీడియో ఏమైనా చేంజెస్ ఉంటే మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కిందికి వెళ్ళే ట్రేడ్ మళ్ళీ లాస్ అయిపోయింది. సో మళ్ళీ పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటాను. నేను స్కాల్పింగ్ చేస్తున్నాను కాబట్టి అట్లా చేంజ్ అవ్వడం ఇట్స్ పాసిబుల్ ఓన్లీ. సో మీరు తీసుకున్నట్టయితే మార్కెట్ కింది నుంచి ఇందాక కిందికి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ మళ్ళీ పైకే వెళ్తూనే ఉంది. ఓకే, సో మేబీ మార్కెట్ ఇక్కడ దాకా టచ్ అవ్వచ్చు. సో నేను చాలా ముందే తీసుకున్నా, మన ప్రీవియస్ లాస్ మొత్తం కవర్ అయిపోయి ఇక్కడ 23 రూపీస్ 85 రూపీస్ మైనస్లో నడుస్తుంది. సో ఇది గ్రీన్కి వచ్చేస్తే నేను ఒకటి కట్ చేసి మళ్ళీ కావాలంటే 2000 రూపీస్ మన ప్రాఫిట్ ట్రేడ్ తీసుకున్నాను. సో కరెంట్లీ మార్కెట్ ఇక్కడ నడుస్తుంది. ఓకే, సో నేను ఇది 134 ఉన్నప్పుడు తీసుకున్నా, ఇది 141 దాకా వెళ్తుంది. 134 ఉన్నప్పుడు తీసుకున్నా. ఓకే, సో నేను నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఒక గ్రీన్ గీసాను కదా, ఇది ఒకవేళ కట్ అయింది అనుకోండి, ఈ మార్కెట్ పై దాకా వెళ్ళిపోతుంది, 155 ఆర్ 160 దాకా వెళ్ళిపోతుంది. నేను 155కి ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాను అనమాట. ఆర్డర్స్లో పెట్టేసా 155కి రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోమని. ఓకే, లిమిట్ ఆర్డర్ పెట్టేసా, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, నా లెక్క ప్రకారం పైకి వెళ్ళిపోవాలి మార్కెట్ ఈరోజు, ఎందుకంటే ఇక్కడ కింద నుంచి చాలా బాగా పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడున్న సెల్లర్స్ని బ్రేక్ చేసింది, ఇక్కడున్న సెల్లర్స్ని ఇక్కడున్న ఒక సెల్లర్ ఉన్నాడు అనమాట, ఇక్కడ బ్రేక్ చేయని ట్రై చేస్తుంది. ఇది బ్రేక్ చేసి సూపర్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ పైకి వెళ్ళే ప్రాసెస్లో మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం, ఇక్కడ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కమాన్ బ్రేక్ ఇట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి వెళ్ళిపోతుంది పైకి. బ్రేక్ అవ్వనికుండా ఇక్కడున్న సెల్లర్స్ వాళ్ళు ఆపుతున్నారు అనమాట. కమాన్ ఇది బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా బ్రేక్ అవుతుందండి. నేను చాలా ఇందామనేది తీసుకున్నాను, 900 ఇందామనేది తీసుకున్నా. మన కాల్ చూసుకున్నట్లయితే 900, కరెంట్లీ మార్కెట్ 24,949లో నడుస్తుంది. ఓకే, కమాన్ ఇది బ్రేక్ చేసి రిలయన్స్ అయితే పైకి కొట్టేస్తున్నది. సో మేబీ నాకు తెలిసి ఇది బ్రేక్ అవుతుంది, ఇంకొక 15 మినిట్స్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కమాన్, మంచి ఎండ్ కొట్టింది. ఓకే, 1 2 3 అనగానే బ్రేక్ అవుతుంది. ఓకే, 1 2 3 బ్రేక్ అయిపో బ్రేక్ అవుతుంది. జస్ట్ వెయిటింగ్. ఇది బ్రేక్ చేయని ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ సెల్లర్లు ఆపుతున్నారు. మీరు చూసుకున్నట్లయితే కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది. ఇది ఒక్కటి బ్రేక్ అయిపోవాలన్నమాట. 145 అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. 142కి నడుస్తుంది. 142. కమాన్ సూపర్ బ్రేక్ చేస్తుంది, ఆల్మోస్ట్ సూపర్. ఇది పైకి వెళ్ళట్లేదు, ఇంత మంచిగా బ్రేక్ చేస్తుంటే చూడండి, ఇక్కడనే ఉంది. ఇది ఇంకా ఎందుకు ఇంత స్లో అవుతుంది? ఇది 25,900. కమాన్ బ్రేక్ చేయి. ఇంకొక 50 సెకండ్స్ ఉంది. సూపర్ బ్రేక్ ఇట్ మై బాయ్, బ్రేక్ చేయి. ఇది బ్రేక్ అయిపోతే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. ఆ ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ కట్ అని ట్రై చేస్తుంది. సూపర్ బుల్లిష్ అయిపోయింది ఇక్కడ. కమాన్ మన స్టాప్ లాస్ తగ్గించవచ్చు అనుకుంటాం. మేబీ 1
135కి పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టలే కదా, ప్రాఫిటే పెట్టా 155కి. మేబీ ఇది 135కి వస్తే నేను కట్ చేయొచ్చు. ఓకే, కమాన్. పబ్లిష్ 89, 84 to 89. కమాన్. నా లెక్క ప్రకారం అయితే వెళ్ళాలి పైకి. ఓకే, సూపర్ బుల్లిష్ అయి పైకి వెళ్ళిండే, మళ్ళీ కిందికి వస్తుంది. కరెంట్లీ మనం 4000 లాస్ట్లో ఉన్నాము. ఓకే, నాకు ఎందుకు ఇది ఓవర్ బుల్లిష్ అయిపోతుంది అనిపిస్తుంది. నేను అది కట్ చేసి ఈ ట్రేడ్ తీసుకోవచ్చు 26,000, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట అది. అప్పుడు క్వాంటిటీ కూడా ఎక్కువ కొనుక్కోవచ్చు మనం అనుకుంటున్నాను నేను. ఏమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఒకటి ఎగ్జిట్ కొట్టేసి ఇది కొనుక్కోవచ్చు. షిట్, వెళ్ళిపోతుంది బైక్. ఇక్కడ కూడా ఒక ట్రేడ్ తీసుకోవచ్చు మనం. నేను ఇది నిఫ్టీ ధన్లో ఐఎమ్ థింకింగ్ ఇది కూడా బుల్లిష్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు చిన్నది. ఓకే, నేను ఇక్కడ ఒక ట్రేడ్ రిస్క్ తీసుకుంటా ఫ్రెండ్స్. స్కాల్పర్ మోడ్లో ఒక 300 క్వాంటిటీ ఇక్కడ బై చేస్తా. మన దగ్గర అంత లేదా, 200 క్వాంటిటీ. ఓకే, 200 క్వాంటిటీ ఇక్కడ బై చేస్తా. దీని స్టాప్లో సింపుల్ ఏం లేదు, 85కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. దానిలో కూడా నా దగ్గర 2,000 రూపీస్ 20,000 రూపీస్ ఉంది. సో నేను అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. జస్ట్ 200 క్వాంటిటీ తీసుకున్నా, ఎక్కువ తీసుకోలే. ఇది ఇంకా కిందికి పైకి పోతుంది. ఓకే, కిందికి వచ్చింది. ఈ ఎగ్జిట్ కొట్టి నాకు ఎందుకో 26,000 సిఈ కొనాలని ఉంది, ఎందుకంటే మన 4,000 ఈజీగా రికవర్ అవుతాడు. ఓకే, నేను ఇది ఎగ్జిట్ కొడుతున్నా. ఎగ్జిట్ కొట్టి ఇది కొనుక్కోవాలి. ఎగ్జిట్ కొట్టి అది కొనుక్కుంటా. ఐ థింక్ ఇస్ ద రైట్ టైం. ఎగ్జిట్ కొడుతున్నా, ఇది తీసుకుంటా. అన్ని 20 క్వాంటిటీ తీసుకుంటా. 20 తీసుకున్నాను, 10 క్వాంటిటీ తీసుకున్నా. ఇంకా యాడ్ చేస్తా. మన దగ్గర ఎంత ఉంది ఫండ్స్, ఇంకా 5,000 రూపీస్ ఉంది. ఇంకో 2 క్వాంటిటీ తీసుకోవచ్చు. 85 ఐ థింక్ ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, 86 కూడా 300 క్వాంటిటీ కొనుక్కున్నా ఫ్రెండ్స్. సో ఇది తీసేద్దాం, మనకి ఇదే మెయిన్. 26,300 కాల్. ఇక్కడ ఒక 200 క్వాంటిటీ ఉంది నా దగ్గర, ఇక్కడ ఒక 300 క్వాంటిటీ ఉంది. ఓకే, ఓవరాల్ బుల్లిష్ ఉంది మార్కెట్. కమాన్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉంది. ఇది కట్ అయిందంటే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. రెక్టాంగిల్ చూడండి, ఇది ఒక సెల్లర్ జోన్. ఓకే, ఇది బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. కమాన్. దానిలో చూసుకుందాం అన్నది ఎంత ఉందో అమౌంట్. ఓకే, దానిలో చూసుకున్నట్లయితే ఇంకా 3,000 రూపీస్ ఉంది మన దగ్గర. 3,000 అంటే ఇంకొక 100 తీసుకోవచ్చా? 85 తీసుకోలేం, 50 కూడా తీసుకోలేం. ఓకే, ఇట్స్ ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. మన లెక్క ప్రకారం మార్కెట్ పైకి వెళ్ళాలి, అట్లీస్ట్ 100 దాకానే వెళ్ళాలి ఇది. కానీ ఇక్కడ ఒక తిన్ లేయర్ ఉంది, ఇది దాటిందంటే కొంచెం కష్టమైపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. హోల్డ్ చేద్దాం మన పొజిషన్స్. కరెంట్లీ ఇక్కడ 350 లాస్ట్లో నడుస్తుంది.
దీంట్లో 4000 రూపీస్ లాస్ట్ రౌండ్ వస్తుంది. వెయిట్ చేద్దాం. అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ట్రేడ్ చాలా పాజిటివ్గా వెళ్తుంది అన్నమాట. పైకి వెళ్ళే ట్రేడ్ నేను ఇంకా హోల్డే వేసుకుంటున్నా. సో 1500కి కవర్కి వచ్చేసాము. ఓకే, పైకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న ట్రేడ్, దానిలో ఉన్న ట్రేడ్ నేను ఎగ్జిట్ కొట్టేసా. సో 1300 ప్రాఫిట్కి ఎగ్జిట్ కొట్టేసా. దీంట్లో నాకు 2000 ప్రాఫిట్ కావాలని నేను వెయిట్ చేస్తున్నా. సో నేను 100కి అయితే ఒక లిమిట్ పెట్టేసా. 100 రీచ్ అయిపోగానే ఈ ట్రేడ్ కట్ అయిపోతుంది, ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. కరెంట్లీ -1100లో నడుస్తుంది. నా లెక్క ప్రకారం ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. ఒక పని చేసుకోవచ్చు మనం, ఇక్కడ ఇది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకొక 1000 మెల్లగా కవర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, మంచిగా వెళ్తుంది పైకి మార్కెట్. ఇంకొక అప్ ట్రెండ్ ఇచ్చేస్తే దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను నేను. నాకు తెలిసి ఇంకొక 6 పాయింట్స్ వచ్చేస్తే మనది ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. కమాన్, ఒక్క 6 పాయింట్స్. కమాన్ ఒక్క 6. సూపర్, కట్ అయింది చూడండి. 96. కమాన్, ఇంకొక 5 పాయింట్స్. కమాన్, ఇంకొక 5 పాయింట్స్. ఇంకొకసారి కట్ అయిపోతే మన ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది. కమాన్, ఇంకొక 5 పాయింట్స్. వచ్చేస్తే మన ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది. చాలాసేపు నుంచి హోల్డ్ చేస్తున్నాం అనమాట మన ట్రేడ్ని. యాక్చువల్లీ ఇది ఒక రిస్కీ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కావాలంటే ట్రేడ్ చేద్దామా అనుకుంటున్నా. బట్ అట్ కొంచెం సేపు వెయిట్ చేద్దాం. నాకు ఎందుకో ఇది టచ్ అయిపోతుంది 100 అనిపిస్తుంది. కమాన్, ఇది ఒక్కటి రప్పని వెళ్ళిపోయిందంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. కమాన్, ఇంకొక 5 పాయింట్స్. కమాన్, షిట్, కిందికి వచ్చేస్తుంది ఇది. కమాన్, వెయిట్ చేద్దాము. ఇది కిందికి వచ్చినా మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకు కిందికి వస్తుందంటే ఇక్కడ ఒకటి నిఫ్టీ టాప్ బెస్ట్ పొజిషన్ అనమాట. దాన్ని బ్రేక్ చేయాలంటే కొంచెం దమ్ము కావాలి కదా. కిందికి వచ్చి లేపి కొడుతుంది అనమాట. 26,000కి వెళ్తుంది ఈరోజు 100%. జస్ట్ ఎట్లా వెళ్తుందా అని చూస్తున్నా. కమాన్, బ్రేక్ చేసేయి. ఇది బ్రేక్ చేసింది అనుకోండి, మెల్లగిల్లకి బ్రేక్ చేయదు, రప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ ఒక క్యాండిల్ ఆగాలి. వెయిట్ చేసిందంటే నెక్స్ట్ క్యాండిల్ కొట్టేస్తుంది. వెయిట్ చేద్దాం. మళ్ళీ 95కి వచ్చింది. కమాన్, వెరీ గుడ్. ఇంకొక 5 పాయింట్స్, ఇంకొక 4 పాయింట్స్. కమాన్, ఇంకొక 3 పాయింట్స్. 3 పాయింట్స్. కమాన్, ఇంకొక 3 పాయింట్స్. ఇంకొక 3 పాయింట్స్ వచ్చేస్తే మనది ట్రిగర్ అయిపోతుంది అనమాట. ప్రాఫిట్కి వచ్చేస్తాం. కమాన్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఇది. కమాన్, 4 పాయింట్స్, లాస్ట్ 3 పాయింట్స్. కమాన్, 1900. కమాన్, కొట్టేసేయి. కమాన్, బ్రేక్ ఇట్. రప్పని బ్రేక్ కొట్టాలి. బ్రేక్ కొట్టిందంటే వెళ్ళిపోతుంది పైకి. ఇది ఇంకా పైకి వెళ్తుంది కానీ నేను జస్ట్ ఈ లాస్ కవర్ అయిపోయిన తర్వాత చూసుకుందామని వెయిట్ చేస్తున్నాను. కమాన్, కిందికి వస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న స్కాల్ప్ ట్రేడింగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. ఎంత అంటే 1300 ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు మనం రిస్క్ ఫ్రీ ఉన్నాం కాబట్టి దీంతో పెట్టుకొని మనం రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక 225 తీసుకుంటా క్వాంటిటీ. ఓకే, బై చేసా. చూద్దాం. దీంట్లో 1500 అయింది ఇప్పుడు. కమాన్, నైస్. కమాన్, పైకి వెళ్ళు.
ఇది దానిలో ట్రేడ్ చేస్తున్నా అండి. ఇక్కడ ఉన్నది జరోదా ట్రేడ్. సో 2 ట్రేడ్ పెట్టుకున్నా. కమాన్ చెప్పాలి ఇక్కడికి వెళ్ళి రివర్స్ వస్తుందని, ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. దీన్ని బ్రేక్ కొట్టాలంటే కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతుంది అనుకుంటున్నాను. చాలా కిందికి వచ్చేసింది. ఓ మై గాడ్, ఇట్స్ ఓకే. నాకు తెలిసి ఎందుకు కిందికి వస్తుందో, కానీ మన పైకి మార్కెట్ ఉంది, పైకి వెళ్ళాలి. ఇది ఇంత పైకి వచ్చి మళ్ళీ ఇంటి నుంచి రివర్స్ అయితే కాదు. ఇక్కడ ఒక ఎందుకంటే జనాలు ఇక్కడ నుంచి భయపడి తొక్కేస్తారనమాట. కానీ దాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోయామంటే మనం గెలవచ్చు. ఓకే, మన ప్రాఫిట్ తీసి మళ్ళీ 400కి వచ్చింది. ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. పైకి వెళ్తుంది మళ్ళీ. ఇది జస్ట్ 1 minute క్యాండిల్, 2 minutes క్యాండిల్ కిందికి వచ్చింది అనమాట. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. డ్రాయింగ్స్ అని తీసేసినాం. ఓకే, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ పుష్ చేస్తారు. బ్రేక్ అయింది కానీ ఐ ఫీల్ మళ్ళీ పుష్ చేస్తారు పైకి. కమాన్ 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 కమాన్, పడిపోతుంది ఫుల్. కమాన్ కమాన్, మళ్ళీ 3000కి వచ్చాము. అక్కడ యాక్చువల్లీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటే బాగుంటుండే, బట్ ఇట్స్ ఓకే. వెయిట్ చేద్దాం. ఎంత ఫాస్ట్గా కిందికి వచ్చినట్టే అంతే ఫాస్ట్గా పైకి వెళ్తుంది అనమాట. వీక్ వాళ్ళని ఇక్కడ తొక్కని ట్రై చేస్తారు. కమాన్ కమాన్, నేను చెప్పినట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఇక్కడ వస్తే తొక్కేస్తారు ఆబ్వియస్గా, కానీ దీన్ని దాటుకొని వెళ్తుందని అనుకుంటున్నాం. ఇక్కడ బయర్ జోన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఆగి మళ్ళీ పైకి వెళ్తుంది. వెయిట్ చేద్దాం. ఓకే, నేను అప్డేట్ చేస్తామని ఉంటే. ఫ్రెండ్స్, మార్కెట్ కిందికి వెళ్ళిండే కానీ మళ్ళీ పైకి వచ్చి మన ప్రాఫిట్లోకి తీసుకొచ్చింది మనల్ని. దానిలో కూడా ప్రాఫిట్లో ఉన్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ టు లాస్లో ఉన్నాము. సో కమాన్, 1800 ప్రాఫిట్, 1700 ప్రాఫిట్ నడుస్తుంది. 1300 ఉండే, నేను ఫ్రెష్గా ట్రేడ్ తీసుకున్నాను ఇందాక. సో అది ఇందాక ఎక్స్ట్రీమ్ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ అప్ టు అప్ చేసుకుంటూ పైకి వచ్చేసింది. ఇక్కడ 2000 కావాలని నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఇంకొక 4 పాయింట్స్ వస్తే మనము ఆటోమేటిక్ ట్రిగర్ అయిపోతుంది. ఇది జస్ట్ వెయిట్ చేద్దాం. కమాన్ కమాన్. ఓకే, 2000 రీచ్ అయిపోయింది. కొంచెం పైకి వెళ్ళిపో, కట్ అవుతుందా అని చూస్తున్నాను అంతే. కమాన్. ఓకే, 2000 రీచ్ అయిపోయింది. ఎగ్జిట్ కొట్టేస్తున్నా. రైట్, ఎగ్జిట్ కొట్టేసా. 80 రూపీస్ తక్కువకు పోయింది. ఇక్కడ ఎగ్జిట్ చేయమంటారా ఇంకా తీసుకోమంటారా ఫ్రెండ్స్? చూద్దాం. ఇక్కడైతే కరెంట్లీ దానిలో మనం ప్రాఫిట్ అయిపోయింది నియర్ టు 2000. సో మన డైలీ టార్గెట్ రీచ్ అయిపోయింది. బట్ దాని ల్యాప్లో ఇక్కడ జస్ట్ మనం కొంచెం కవరప్ చేసుకుందాం. ఓకే, మన దానిలో చాలా ఈజీ అనమాట ట్రేడింగ్. మీరు చూసుకున్నట్టే ఇక్కడ ఎంతైనా క్వాంటిటీ వేసుకోవచ్చు. 1800 కన్నా ఎక్కువ వేసుకోవచ్చు. జరోదా ఏంటంటే మనము ఆర్డర్ వేయాలంటే బాస్కెట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఐస్బర్గ్ ఆర్డర్ పెట్టుకోవాలి. అంటే మరీ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే చిన్న చిన్న క్వాంటిటీ వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ కొనుక్కోవచ్చు. చూడండి, మళ్ళీ కొనుక్కున్నా బికాజ్ ఆ 2000 కవర్ చేద్దాం. యూజువల్ ఇట్లా చేయొద్దు, బట్ ఇట్స్ ఫైన్. మనకి ఎట్లైనా మార్కెట్ పైకి వెళ్తాయని ఒక నమ్మకం ఉంది. ఒకవేళ దీనికన్నా కిందికి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే, కమాన్ కమాన్ కమాన్, పైకి వెళ్ళు. కరెంట్లీ 1600కి వచ్చింది. 1500. కమాన్ కమాన్, పైకి వెళ్ళు. ఇక్కడ మళ్ళీ మనము 2000కి వచ్చాము. చాలా స్లో ఉంది మార్కెట్ ఈరోజు, బట్ వెయిట్ చేద్దాం, ఆగండి. కమాన్, ఈసారి కొడితే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు పైకి. రిలయన్స్ ఏం చేస్తుందో చూడండి. రిలయన్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఒక పెద్ద క్యాండిల్ వస్తుంది యాక్చువల్లీ, కానీ వెళ్ళకన్నా ముందు ఒకసారి కిందికి వెళ్ళి పైకి వద్దామని చూస్తుంది మాది. చూడండి, కిందికి వచ్చింది మళ్ళీ. ఓకే, ఇది పైకి వెళ్తుంది. జస్ట్ వెయిట్ చేద్దాం. కమాన్, ఇది బ్రేక్ చేయి స్వామి, బ్రేక్ చేయి. ఇది బ్రేక్ చేసిందంటే ఇవి ఆగవు అసలు. ఈ ఆప్షన్ ప్రైసెస్ వెళ్ళిపోతే పైకి. కొత్త ట్రేడ్ చేసుకోను, మనం ఇట్లనే పెడదాం. ఏం జరుగుతుందో చూద్దాం. హోల్డ్ చేస్తున్నాం ఈరోజు ట్యూస్డే.
బ్యాటరీ అయిపోతుంది ల్యాప్టాప్ది. ఓకే, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చింది. మనం ఆల్మోస్ట్ 2000 రూపీస్ ప్రాఫిట్లో వచ్చేసాం. ఇక్కడ చూడండి, నేను ఇటు సెల్ కొట్టేస్తాను. ఓకే, దాన్ని 2158కి ప్రాఫిట్ యాక్సెప్ట్ చేసుకున్నాం. దీన్ని జస్ట్ వెయిట్ చేస్తున్నాం. ఇంకొక యాజ్ ఐ సెడ్ ఈ 100 వచ్చేదాకా నాకు ఎందుకో అవుతలేదు, బట్ 100 వస్తుందా చూద్దాం. కమాన్, ఒక 5 పాయింట్స్, జస్ట్ ఒక 4 పాయింట్స్ వచ్చిందంటే కరెక్ట్ మనకు ట్రిగర్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఇక్కడ 300 క్వాంటిటీది. కమాన్ కమాన్, చాలాసేపు అయింది, ఇప్పుడన్నా కొట్టాలి ఇది. కమాన్, వెయిట్ చేద్దాం. ట్రిగర్ అవ్వగానే నేను అప్డేట్ చేస్తాం. కమాన్ కమాన్ కమాన్, గుసగుసా. ఇంకొక 50 సెకండ్స్లో 5 మినిట్స్ క్యాండిల్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఇక్కడ ఎండ్ అయిందంటే నెక్స్ట్ క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కమాన్, 95, 94. ఎందుకంటే స్లోగా వెళ్తుంది ఇది, ఎంత పైనకి వెళ్ళింది అయినా చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుంది మన ఇది ఆప్షన్ ప్రైసెస్. ఇది పైకి వెళ్తుంది, బట్ ఇది ఇంకా ఇక్కడే తిరుగుతుంది. కమాన్ 100, కమాన్ కమాన్, ఇంకొక 5 పాయింట్స్. కమాన్, 25,990కి వెళ్ళిపోయింది మన నిఫ్టీ. ఒక 5 పాయింట్స్ రావడానికి ఎంత దమ్ చేస్తుంది చూడండి. కమాన్ కమాన్, ఇంకా కిందికైతే రాకు సామి, పైకి వెళ్ళిపో. ఇంత పైకి వచ్చినాం, ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతే నా టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఇక్కడనే తిరుగుతుంది. ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి అది కట్ చేయడానికి భయపడుతుంది. మళ్ళీ కిందికి వచ్చింది. అలా అప్డేట్ ఫ్రెండ్స్, ఏమంటో చెప్తా. ఇదైతే కట్ చేయాలి, పైకి అయితే వెళ్ళాలి. జస్ట్ అది కిందికి వచ్చి పైకి వెళ్దామని చూస్తుంది. కాబట్టి నేను అప్పటిలోపల దానిలో పైసలు సంపాదించుకుంటా. ఇప్పుడు కిందికి వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకుంటా. ఓకే, కొంచెం పైకి పోగానే మళ్ళీ ఎగ్జిట్ కొడతా. అప్పుడు ఇది స్లోగా పెరుగుతుంది, కానీ దానిలో మనం ప్రాఫిట్ చేసుకుందాం. 2400, ఇందాక 2000 అయింది, ఇప్పుడు 2500 అయింది. దానిలో ప్రాఫిట్ చేసుకున్నాం. కిందికి పైకి వెళ్తుంది కదా, ఇది మమ్మల్ని ఇక్కడ చోన్ చేస్తుంది. అందుకే ఏం చేద్దామంటే ఇక్కడ ప్రాఫిట్ తీసుకుందాం. ఓకే, ఇది వెళ్తుంది, పైకి వెళ్తుంది. 2500, 500 ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, నేను అప్డేట్ చేస్తాను. ఏమైనా ప్రాఫిట్ లాస్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రేడ్ ఎండ్ అయిపోయింది. సో ఏం జరిగిందంటే, పెద్ద చూడండి, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెడతా. ఇగో రప్పుకొని బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే, ఇది బ్రేక్అవుట్ అయినంత స్పీడ్గా ఈ ఆప్షన్స్ ప్రైసెస్ మూవ్ అవ్వట్లేదు. నాకు ఎందుకు అర్థం కాలే. సో ఏమైందంటే 4000 రూపీస్ ప్రాఫిట్ అయింది మనకు దానిలో. ఓకే, నేను ఇట్లా 20,000 తోటి ట్రేడ్ చేస్తాను యూజువల్లీ. 4000 రూపీస్ ప్రాఫిట్ అయింది. జెరోదాలో మాత్రం 7000 రూపీస్ లాస్ అయింది. యాక్చువల్లీ ఈరోజు నో ట్రేడ్ జోన్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ ఎంత మంచిగా మూవ్ అయినా నేను గమనిస్తున్నా, అసలు ఈ చిన్న మూవ్స్ కావు అసలు. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. నేను 15 మినిట్స్ పెడితే చూడండి, అక్కడక్కడనే పెరుగుతుంది. ఇట్లాంటి మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు యూజువల్లీ. సో టుడే అయితే ఎంజాయ్ చేద్దాం విత్ దిస్ ప్రాఫిట్. ఓవరాల్గా కన్సిడర్ చేస్తే 3000 లాస్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. ఈరోజు నేను ఎట్లుందో అట్లనే పెడతా ట్రేడ్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.